నమస్తే పిల్లలు. ప్రకృతి వరం అనేది ప్రకృతి అందించిన పండ్లు, కూరగాయలు మరియు ఇతర సహజ వనరుల వంటి ఉదారమైన బహుమతులు మరియు సమృద్ధిని సూచిస్తుంది. మనం నివసించే ఈ భూగోళం మొక్కలు, జంతువులు వంటి జీవులతో పాటు నీరు, నేల, గాలి వంటి నిర్జీవ పదార్థాలతో పూర్తిగా కప్పబడి ఉంది. మన చుట్టూ ఉన్న అందమైన మొక్కల కారణంగా మన గ్రహం భూమి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో మనం మన భూమిపై వివిధ మొక్కలను చూస్తాం మరియు కొన్ని మొక్కల పేర్లు మరియు వాటి లక్షణాలను నేర్చుకుంటాం. అభ్యాస ఫలితం: ఈ పాఠాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు మీ చుట్టూ ఉన్న సాధారణ మొక్కలను గుర్తించగలరు. ఆకులు, పువ్వులు, పండ్లు మరియు కూరగాయలు వంటి మొక్కల లక్షణాలు మీరు తెలుసుకుంటారు. కీలక పదాలు: పండ్లు, ఆకులు, పువ్వులు, కూరగాయలు. భావనాపటం: పింకీ, ఈ మొక్కల్ని గుర్తించడానికి ప్రయత్నం చేయి. మీరు వాటి పేర్లు చెప్పగలరా? మీ అమ్మ వంటగదిలో ఇవన్నీ ఉపయోగిస్తుంది. రండి, చెప్పండి. ఇవి మిరపకాయ, అరటి పండు, కొబ్బరి, గుమ్మడికాయ, వంకాయ, బెండకాయ, టమోటా, బంగాళదుంప, నారింజ, పుచ్చకాయ, బొప్పాయి, ద్రాక్ష, పాలకూర, మందార, గులాబీ, మునగకాయ, ముల్లంగి, యాపిల్, పైనాపిల్, తులసి, బీట్రూట్, ఉల్లిపాయ. ఇది నీకు చెబుతాను పింకీ, గుర్తుపెట్టుకో. సూర్యకాంతి పువ్వు, గుమ్మడికాయ, వేప, నిమ్మకాయ, గోధుమ, బీన్స్, గోరుకాయలు, బంతి పువ్వు, చామంతి పువ్వు, దానిమ్మ, జామకాయ, పేరుపండు, వెల్లుల్లి. కొన్ని మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి, కొన్ని పొదలలాగా ఉన్నాయి, కొన్ని ఎత్తుగా పెద్దగా పెరుగుతాయి, కొన్ని చెట్లను ఆనుకుని తీగలాగా ఎదుగుతాయి, కొన్ని నేల మీద తొర్లుతూ పెరుగుతాయి. కొన్ని మొక్కలు పువ్వులు కలిగి ఉన్నవి, కొన్ని మొక్కలకు పువ్వులు లేవు. కొన్ని మొక్కలకు ముళ్ళు ఉన్నాయి, కొన్ని పెద్ద ఆకులు కలిగి ఉన్నాయి, కొన్ని చిన్న ఆకులు కలిగి ఉన్నవి. అవును పింకీ, కొన్ని పువ్వులు పండ్లుగా మారతాయి. చాలా పండ్లలో లోపల విత్తనాలుంటాయి. విత్తనాలు చాలా రకాలుగా ఉంటాయి. వాటిలో కొన్ని మనం తింటాం. ప్రతి విత్తనంలో ఒక చిన్న మొక్క దాగి ఉంటుంది. ఆ విత్తనానికి గాలి, నీరు మరియు సరైన వెలుతురు అందితే ఆ చిన్న మొక్క బయటికి వస్తుంది. చూడు, ఈ మొక్కని చూడు. అమ్మా, టొమాటో మొక్కపై చాలా అందమైన పసుపు పువ్వు. నేను దాన్ని తెంపుతాను. దయచేసి దానిని నా కోసం వదిలేయండి. ఇది నా ఆహారం. ఓ సరే,
వావ్, ఎరుపు రంగు టమాటో చాలా తాజాగా ఉంది. నేను దీన్ని తింటాను. దయచేసి దాన్ని నా కోసం వదిలేయండి. ఇది నా ఆహారం. ఓ సరే. టొమాటో ఆకులు ఆకారం చాలా అందంగా మరియు మంచి ఆకుపచ్చగా నా కళ్ళను చల్లబరుస్తున్నాయి. నేను వీటిని తెంపుతాను. దయచేసి ఆకును తెంపవద్దు. ఇది నా ఆహారం. ఓ సరే. హే తీపి చిన్న మొక్క, ఈ నీరు త్రాగు. నువ్వు మా అందరికీ ఆహారం అందిస్తావు. చాలా ధన్యవాదాలు. పింకీ, మనం మొక్కల ప్రపంచంలోకి ఆనందకరమైన ప్రయాణం చేద్దాం. ఇక్కడ చూడండి, మొక్కలకు వివిధ రకాల ఆకులు కలిగి ఉంటాయి. అవి వివిధ పరిమాణాలు, ఆకారాలు, రంగులు మరియు అల్లికలు కలిగి ఉన్నాయి. ఆకుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే కొన్ని పదాలు ఇక్కడ ఉన్నాయి. వినండి మరియు గుర్తుంచుకోండి. లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, మృదువైన, నునుపు, కఠినమైన, అంచు, పదునైన, గుండ్రని, పొడి, పెద్ద, చిన్న, కొన మొదలైనవి. పింకీ, ఈ పువ్వులను చూడు. పువ్వుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే కొన్ని పదాలు ఇక్కడ ఉన్నాయి. వినండి మరియు గుర్తుంచుకోండి. వాసన, ఆకర్షణ పత్రం, మృదువైన, నునుపైన, కఠినమైన, ముళ్ళు, రంగు, ఎరుపు, గులాబీ, తెలుపు, పసుపు రంగు. మీకు ఏ పువ్వు ఇష్టం? గులాబీ. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి. గమనించి పేర్లను గుర్తుంచుకోండి. పింకీ, ఆకుల మాదిరిగానే గులాబీ పువ్వు ఆకర్షణ పత్రాలు కూడా అనేక ఆకారాలను కలిగి ఉన్నాయి. ఈ ఆకర్షణ పత్రాలు ఆకారాలను గమనించండి. ఇప్పుడు మనం కూరగాయల గురించి మాట్లాడుకుందాం. మనమందరం కూరగాయలు తింటాం. అవి మనల్ని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. కూరగాయల గురించి మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే కొన్ని పదాలు ఇక్కడ ఉన్నాయి. మృదువైన, కఠినమైన, పెద్ద, చిన్న, పరిమాణం, ఆకారం, రంగు, బరువైన, తేలికైన, రుచి, నీటితో కూడిన, గట్టి, గుండ్రని, పొడవు, గోధుమ, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు, ఊదా మొదలగు రంగులు. ఈ చిత్రాలను చూడండి. గమనించి పేర్లను స్పష్టంగా గుర్తుంచుకోండి. పింకీ, ఇదిగో నీకోసం ఒక కార్యకలాపం. నీ మనసును ఉత్తేజపరుచుకొని ఆనందించు. ఇప్పుడు నా పింకీకి ఇష్టమైనవి చూద్దాం. అవి ఏమిటి? పండ్లు. పండ్ల గురించి మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే కొన్ని పదాలు ఇక్కడ ఉన్నాయి. పండిన, రసంతో కూడిన, కండగల, చిన్న, పెద్ద, తీపి, పుల్లని, ఎండిన పండ్లు. పండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పండ్లు వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అవి అనేక రకాల పండ్లు. ఈ చిత్రాలను చూడండి మరియు అన్ని పేర్లను మీ మనస్సులో ఉంచుకోండి. కొన్ని ఆకులు, పువ్వులు, పండ్లు మరియు కూరగాయలకు పేరు పెట్టగలను మరియు వర్ణించగలను. నా జీవితంలో మొక్కల ప్రాముఖ్యత నాకు తెలుసు. నేను గీయగలను, రంగులు వేయగలను మరియు కూరగాయల ప్రింట్లు మరియు పూల డిజైన్లను కూడా తయారు చేయగలను. చాలా జ్ఞానం సంపాదించాను. హురే! వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.